నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో చేయాల్సిన పనులపై దృష్టి పెట్టింది. అయోధ్య, రాముడు, దేవుడు, పాకిస్తాన్, కాశ్మీర్ లాంటి ఎజెండాలతో 2024 ఎన్నికలను నెట్టుకొచ్చిన బీజేపీ 2029 ఎన్నికల నాటికి దేశంలో సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించాలని డిసైడ్ అయ్యింది. భాగస్వామ్య పక్షాలతో చర్చించి అమలు చేయడానికి కామన్ మినిమం ప్రోగ్రామ్ సిద్ధం చేస్తున్నది. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ సిఎంపిను ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించబోతున్నారు. దేశంలో అనేక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రజల డిమాండ్లను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సొంతంగా 370 సీట్లు రాకపోవడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తెలుగుదేశం, జేడీయూ, శివసేన లాంటి పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఎజెండాను ఒప్పుకునే జట్టు కట్టాయి కాబట్టి మోదీ యాక్షన్ ప్లాన్ అమల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించి వచ్చే 5 ఏళ్లలో దేశంలో చేయాల్సిన ముఖ్య పనులను మోదీ సిద్ధం చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఎన్డీఏ తరపున చేయాల్సిన ముఖ్యమైన పనులతో కూడిన కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సీఎంపీలో ప్రధానంగా 6 అంశాలుంటాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అమలు. 1980 దశకంలో పార్టీ పుట్టినప్పటి నుంచి 3 అంశాల ప్రధాన ఎజెండా బీజేపీకి ఉంది. 1. అయోధ్యలో రామ మందిర నిర్మాణం. 2. 370 ఆర్టికల్ రద్దు. 3. కామన్ సివిల్ కోడ్. మొదటి 2 లక్ష్యాలను రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే మోదీ ప్రభుత్వం సాధించింది. కానీ దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు కావడం లేదు. మతాలు, కులాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన చట్టం వర్తించే రూల్ రావాలంటే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కావాలని బీజేపీ వాదిస్తున్నది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీజేపీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు కూడా సూత్రప్రాయంగా ఈ నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలిసిందే. జమిలి ఎన్నికలు జరపడం. పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిపి జమిలి ఎన్నికలు జరపాలన్నది బీజేపీ లక్ష్యం. ఏదైనా అసెంబ్లీ మధ్యలో రద్దయినా సరే దానికి ఉప ఎన్నికే పెట్టాలన్నది బీజేపీ ప్లాన్. జమిలి ఎన్నికల విషయాన్ని ఎన్నికల సమయంలోనే బీజేపీ ప్రకటించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా జమిలి ఎన్నికలకు సై అన్నాయి. దీంతో సీఎంపీలో జమిలి ఎన్నికల అంశం కూడా చేరనుంది. ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు కూడా చాలా కీలకం. ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ లేదా బీజేపీ మద్దతుతో ఉండే పార్టీలే అధికారంలో ఉన్నాయి కాబట్టి తాము అనుకున్నది అనుకున్నట్లు చేయవచ్చని కమలనాథుల ఆలోచన. నియోజకవర్గాల డీలిమిటేషన్. దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వెంటనే కమిటీ వేయాలని కూడా డిసైడ్ అయింది. 2009లో డీలిమిటేషన్ జరిగింది. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలని రాజ్యాంగం సూచిస్తుంది. దాని ప్రకారం జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లని సర్దుబాటు చేస్తారా, పార్లమెంటు సీట్లను పెంచుతారా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇటు భాగస్వామ్య పక్షాలతో అటు పార్లమెంట్లో చర్చించి సీట్ల పెంపు వ్యవహారాన్ని నిర్ణయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లను 225కు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా సీట్ల సంఖ్య పెరగనుంది. మహిళలకు 33% రిజర్వేషన్. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయిస్తూ పార్లమెంటు ఇప్పటికే చట్టం చేసింది. దీని ప్రకారం పార్లమెంటులో, అసెంబ్లీలో, శాసన మండలిలో ఇకపై 33% సీట్లను మహిళలకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మహిళల ఓట్లను కూడా లెక్కించి దాని ప్రకారం ఏ సీటు మహిళలకు కేటాయిస్తారో వెల్లడించనున్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేసే కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ అంశం ప్రధానంగా ఉండబోతుంది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు. ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ డిమాండ్ను కూడా అమలు చేయాలని బీజేపీ ఆలోచిస్తుంది. 2026లో ఎలాగో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంది కాబట్టి వాటితో పాటుగా మహిళా, బీసీ రిజర్వ్డ్ సీట్లను కూడా తేల్చేయాలని బీజేపీ ఆశిస్తోంది. బీసీ రిజర్వేషన్ చట్టం కావాలంటే కూడా రాజ్యాంగ సవరణ కావాలి. బీజేపీకి 3/2 మెజారిటీ వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఎన్నికల సంస్కరణలు అమలు. భారతదేశంలో ఇప్పుడున్న ఎన్నికల విధానంలో సమూల మార్పులు రావాలని కూడా బీజేపీ కోరుకుంటున్నది.
యూరప్, అమెరికా దేశాల్లో చాలా వరకు 1-2 పర్యాయాలకు మించి పదవిలో ఉండడానికి వీలులేదు. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో కూడా ఈ నిబంధన ఉంది. ఇదే నిబంధన దేశవ్యాప్తంగా అన్ని పదవులకు అమలు చేయాలని బీజేపీ ఆలోచన. అలాగే ఇతర అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో పరిమిత సంఖ్యలోనే జాతీయ పార్టీలు పోటీపడే ఎన్నికలు ఉండాలనే నిబంధన కూడా పెట్టాలనే ఆలోచన బీజేపీకి ఉంది. ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ ఆలోచనలే ఉంటాయని, అది దేశ భద్రతకు, భవిష్యత్తుకు మంచిది కాదని బీజేపీ వాదన. కాబట్టి జాతీయ వాదంతో ఉండే పార్టీలే జాతీయ ఎన్నికల్లో పోటీ చేసే విధానం కోసం కూడా రాజ్యాంగ సవరణ కావాలన్నది బీజేపీ ప్లాన్. ఎన్నికల్లో డబ్బుల ప్రవాహాన్ని, ప్రభావాన్ని అడ్డుకోవాలంటే ఎన్నికల ప్రచార ఖర్చును ప్రభుత్వమే భరించాలనే డిమాండ్ కూడా ఉంది. ఇలాంటి ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన నిర్ణయాలు కూడా రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్నవే. ఈ 6 ప్రధాన అంశాలతో పాటు పలు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు పలు అభివృద్ధి పనులను కూడా సీఎంపీలో ప్రకటించే అవకాశం ఉంది.